వెల్కమ్ టు అవర్ ఛానల్. రైల్వే గ్రూప్ డిలో మోస్టెడ్గా వచ్చే టాపిక్స్ ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం. కాబట్టి వీడియోని స్కిప్ చేయకుండా చూడండి. అలాగే ఛానల్ కొత్త అయితే తప్పక సబ్స్క్రైబ్ చేయండి. ఇందులో టోటల్గా జనరల్ సైన్స్, మ్యాథమెటిక్స్, జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్, జనరల్ అవేర్నెస్ అండ్ కరెంట్ అఫైర్స్ టోటల్గా 100 క్వశ్చన్స్ అయితే ఉంటాయి. 100 మార్క్స్కి 90 మినిట్స్ అయితే మీకు టైం అయితే ఉంటుంది. 3 క్వశ్చన్లకి మీరు ఆన్సర్ రాంగ్గా రాసినట్టయితే మీకు 1 మార్క్ అయితే కట్ అవుతుంది. ఈ యొక్క కట్ ఆఫ్ కేటగిరీ చూస్తే మినిమం పర్సెంటేజ్ 40% అయితే వచ్చిండాలి. యూఆర్ ఈడబ్ల్యూఎస్కి, ఓబీసీ, ఎస్సీ, ఎస్టీ వాళ్ళకి 30% వస్తే మీరు సిబిటి ఫస్ట్ ఎగ్జామినేషన్లో మినిమం పర్సెంటేజ్ ఎలిజిబిలిటీ అవుతారు. సో ఫస్ట్ మనం ఈ టాపిక్ అయితే తీసుకుందాం. ఇందులో 2 మార్క్స్ అయితే మనకు సింపుల్గా వస్తాయి. ఇలా మనకు 3 సర్కిల్స్ అయితే ఇచ్చాడు. ఆ 3 సర్కిల్స్ ఒకదానికొకటి మీట్ అయి ఉంటాయి. దీంట్లో మనకు ఒక సింపుల్ లాజిక్ ఇస్తాడు. ఆ లాజిక్ మనం సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. హౌ మెనీ సచ్ ఫాదర్స్ ఆర్ దేర్ హూ ఆర్ ఆల్సో మూవీ లవర్స్ బట్ నాట్ ఇంజనీర్స్. ఇక్కడ ఫాదర్స్ అయి ఉండాలి, అలాగే ఫాదర్స్ అయిన వాళ్ళు మళ్ళీ మూవీ లవర్స్ కూడా అయి ఉండాలి, కానీ ఇంజనీర్స్ మాత్రం కాకూడదు. ఇక్కడ ఫాదర్స్ వచ్చేసి 61, 38, 29, 33 ఇలా 4 నెంబర్స్లో అయితే ఉన్నారు. ఈ 4 నెంబర్స్లో ఏ నెంబర్ పర్ఫెక్టో ఎంచుకోవాలి మనం. ఇప్పుడు 61 చూసినట్టయితే ఇది మూవీ లవర్స్ కాలేదు, కేవలం ఫాదర్స్ మాత్రమే ఉంది. ఇక 33, 29 చూసినట్టయితే ఇది ఇంజనీర్కి సంబంధం ఉంది, మనకు ఇంజనీర్స్ అయితే ఉండకూడదు. ఇక మిగిలింది 38 మాత్రమే. కాబట్టి దీని యొక్క ఆన్సర్ వచ్చేసి 38. ఈ 38 మూవీ లవర్స్లో ఉంది, ఫాదర్స్లో ఉంది. సేమ్ మోడల్ 2 మార్క్స్ వస్తాయినా కదా, అదే మోడల్లో ఈసారి సర్కిల్ పైకి ఇస్తాడు కనిపించేయడానికి. హౌ మెనీ పీపుల్ ఆర్ గార్డెనర్స్ బట్ నాట్ ఇంజనీర్స్. గార్డెనర్స్ అయి ఉండాలా, కానీ ఇంజనీర్స్ కాకూడదు. ఇక్కడ గార్డెనర్స్, ఇంజనీర్స్ ఎక్కడ చూడండి, 56లో ఉన్నారు, 12లో ఉన్నారు. ఇక 10, 7 వచ్చేసి ఇంజనీర్స్లో ఉన్నారు, కాబట్టి ఇది కాదు. ఇప్పుడు ఉండేది 56, 12. 56 + 12 ఎంత? 68. 2 మార్క్స్ కంప్లీట్. ఇప్పుడు 3, 4 ఇక్కడ 2 మార్క్స్ అయితే వస్తాయి. ఇది చూద్దాం. ఇక్కడ నెంబర్, సింబల్, కోడ్ ఇస్తాడు. పైన ఇచ్చినవి కింద ఇచ్చినట్టు మనం బాగా అబ్జర్వ్ చేయాలి. పైన క్వశ్చన్తో మనకు అవసరం లేదు. ఈ యొక్క క్వశ్చన్ బాక్స్ కింద 3 పాయింట్స్ అయితే ఉంటాయి. ఆ 3 పాయింట్స్లో ఇది మనం చూసుకోవాలి. YR Y" ఇస్తాడు. ఈ 2 ఉన్నాయనుకో మనం ఫస్ట్ దానికి లాస్ట్ దానికి ఈ యొక్క 5 లేదా ఈ వైని అయితే యూజ్ చేయాలి. ఇప్పుడు క్వశ్చన్ చూద్దాం. 3 = 2 @8. ఇక్కడ చూడండి, ఫస్ట్ లాస్ట్ ఖచ్చితంగా 5 రావాలి. కాబట్టి మనం ఫస్ట్ దానికి అన్నిటికీ 5 కామన్. ఇక నెక్స్ట్ వచ్చేసి ఏదైతే ఉంటుందో దాని కింద యూజ్ చేయాలి. ఫస్ట్ ఇప్పుడు ఈక్వల్ ఉంది, ఈక్వల్ కింద ఏముంటుంది? F అంటే F, 5 తర్వాత F, తర్వాత లెస్ ఉంది, లెస్ కింద ఏముంది? P ఉంది. ఆప్షన్ సిలో 5FP, కాబట్టి ఆప్షన్ సి కరెక్ట్ ఆన్సర్. సేమ్ క్వశ్చన్ బట్ కన్ఫ్యూజ్ చేయడానికి 5 బదులు Y ఇచ్చింటాడు. ఇక్కడ చూడండి, ఫస్ట్ 7 అంటే ఏంది చెప్పాను కదా, ఫస్ట్ ఏమున్నా 5 యూజ్ చేయాలి. కాబట్టి ఫస్ట్ వచ్చేసి 5, తర్వాత హ్యాష్ ఉంది, హ్యాష్ కింద ఏముంది? F ఉంది. 5 తర్వాత F. నెక్స్ట్ వచ్చేసి పవర్కి ఈక్వల్గా ఉండేది L, 5FL. A, D కామన్గా ఉన్నాయి, అందుకు నెక్స్ట్ కూడా చూడాలి. 2కి కింద ఏముంది? X యాడ్ ఉంది, ఇది కూడా సేమ్ ఉంది. తర్వాత ఫ్యాక్టోరియల్ కింద ఏముంది? V ఉంది. కానీ మనం ఫస్ట్ లాస్ట్ Y యూజ్ చేస్తాం, కాబట్టి ఇక్కడ Y ఉంది. ఆప్షన్ ఏ కరెక్ట్ ఆన్సర్. ఇక్కడ 5 అన్న Y ఈక్వల్ సింబల్ ఉన్నదన్న 2 ఈక్వలే. బట్ కొన్నిసార్లు మాత్రం క్వశ్చన్లో ఫస్ట్ లాస్ట్ ఏం యూజ్ చేయకూడదని ఇస్తారు. అప్పుడు యాజిటీస్గా ఏముంటే క్వశ్చన్లో అదే కింద వేయాలి. అప్పుడు బాక్స్లో చూడకూడదు, కేవలం క్వశ్చన్లో ఏది ఉందో అదే యాజిటీస్గా దింపాలి. ఈ టాపిక్ మీద ఒక క్వశ్చన్ అయితే వస్తుంది. ప్లస్ డివైడెడ్ బై, మైనస్ ప్లస్, ఇంటూ మైనస్, డివైడెడ్ బై ఇంటూ, దెన్ వాట్ విల్ బి ద వాల్యూ ఆఫ్ ఫాలోయింగ్ అని ఇస్తారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఇలా క్లియర్గా రాసుకుంటే మనకు క్లియర్గా అర్థమవుతుంది. ప్లస్ డివైడెడ్ బై, మైనస్ ప్లస్, ఇంటూ మైనస్, డివైడెడ్ బై ఇంటూ అని యాజిటీస్గా క్వశ్చన్ అయితే రాసేసుకోండి. ఇంకా డైరెక్ట్గా సబ్స్టిట్యూట్ చేసి రాసుకోండి. 12 ఇంటూ కదా, 12 ఇంటూ అంటే మైనస్, 12 - 3, మైనస్ అంటే ప్లస్. సో 2 డివైడెడ్ బై అంటే ఇంటూ 3. ఇక్కడ ప్లస్ అంటే యాజిటీస్ ప్లస్ చేయకూడదు, ప్లస్ అంటే డివైడెడ్ బై ఆఫ్ 1 - 4 ఉంది. మైనస్ అంటే 1 + 4, అది బ్రాకెట్ మొత్తం క్లోజ్ చేసేసి డివైడెడ్ బై ఉంది కదా, డివైడెడ్ బై అంటే ఇంటూ 4. ఇక 12 - 3 అంటే 9, ప్లస్ 2 × 3 అంటే 6, అది క్లోజ్ చేసేసి ఇక్కడ డివైడెడ్ బై ఉంది కదా, డివైడెడ్ బై 1 + 4 అంటే 5 అవుతుంది. సో ఇంటూ 4, 9 + 6 15, డివైడెడ్ బై 5 ఇంటూ 4,
5 1 జా 5 3 జా 3 ఇంటూ 4 12. కాబట్టి దీని ఆన్సర్ ఏమవుతుంది 12. ఇక్కడికి మీకు 5 మార్క్స్ అయితే కంప్లీట్. ఇక 6 చూద్దాం. ఇలా ఒకటి ఇచ్చి క్వశ్చన్ అయితే డిసెండింగ్ ఆర్డర్ అని అడుగుతాడు. ఫస్ట్ మనం ఏం చేయాలంటే లైన్గా రాసుకోవాలి. 1 నుంచి ఆడ ఎన్ని నెంబర్లు ఉన్నాయి 9 వరకు ఉంది. 1 to 9 వరకు అయితే రాసుకోవాలి. ఇప్పుడు పై నెంబర్లు కింద నెంబర్లు మనం చెక్ చేయాలి ఏదైనా ఈక్వల్గా ఉందేమో అని. ఎన్ని స్థానాలు ఈక్వల్గా ఉన్నా మనం చెక్ చేసుకోవాలి. ఇక్కడ మీరు లైన్గా చూస్తే 7 జాట మాత్రమే ఈక్వల్ ఉంది. కాబట్టి ఒక్క ప్లేస్ మాత్రం ఈక్వల్గా ఉంది. దీని యొక్క ఆన్సర్ వచ్చేసి కింద ఆప్షన్స్ ఇచ్చింటాడు 1 అనే దాని మీద మనం టిక్ చేయాలి. ఇక నెక్స్ట్ టాపిక్ చూసినట్టయితే ఇలా ఇస్తారు. యాస్టీస్గా మనం బైలోకి అయితే దాన్ని కన్వర్ట్ చేసుకోవాలి. మనకు అప్పుడు క్లియర్గా అర్థమవుతుంది. సో ఇలా రాసుకున్న తర్వాత దాని క్యాన్సిలేషన్ అయితే చేసుకోవాలి. 40/35 అంటే 8/7. ఇది యాస్టీస్ రాసుకోండి 35/x. ఇక నెక్స్ట్ స్టెప్ వచ్చేసి ఎక్స్ని అవతలకు పంపించినాం. ఇప్పుడు 8/7 ఇతరులకు పంపిస్తే 7/8 అవుతుంది. కాబట్టి 35 ఇంటూ ఇతరులకు వచ్చింది కదా 7/8. దీన్ని మొత్తం క్యాలిక్యులేషన్ చేయాలి. 35 ఇంటూ 7/8 మొత్తం క్యాలిక్యులేషన్ చేసి ఎంత 35 ఇంటూ 7 240/8. ఇది మనకు ఆప్షన్లో ఉంటుంది, టిక్ చేసుకోవాలి. సో ఇలా కోడింగ్ డీకోడింగ్కి సంబంధించి 2 క్వశ్చన్స్ అయితే ఉంటాయి. మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ చెక్ చేసుకోవాలి. మనకి ఇచ్చిన కోడింగ్ చెక్ చేసుకొని తర్వాత ఆప్షన్లోకి అయితే వెళ్ళాల్సి ఉంటుంది. ఫస్ట్ ఇక్కడ చూడండి ఎస్ ఈక్వల్ టు అవతల ఆర్ వచ్చింది. ఎస్కు -1 తగ్గిస్తే ఆర్ అవుతుంది, ఎందుకంటే ఎస్ కన్నా ముందు ఆర్ కాబట్టి. అలాగే టీకి +1 యాడ్ చేస్తే యు అవుతుంది. ఎంకి -1 యాడ్ చేస్తే ఎల్ అవుతుంది. అంటే ఫామ్లో చూడండి -1 +1 -1. అదేవిధంగా రెండో దాన్ని కూడా చెక్ చేసుకోవాలి. సో సేమ్ టు సేమ్ దాన్ని కూడా అలానే ఉంది. ఇక ఇచ్చిన ఆప్షన్లో కూడా ఇదే ఫామ్లో ఏదైతే ఫాలో అవుతుందో దాన్ని మనం టిక్ చేసుకోవాల్సి ఉంటుంది. ఫస్ట్ ఫామ్లో అయితే ఫెయిల్ అయింది. బి చూద్దాం. ఎం కన్నా ఎల్ -1 సరిపోతుంది, కానీ టీ కూడా -1 వచ్చింది కాబట్టి సరిపోలేదు. ఇక్కడ సి చూసినట్టయితే టీ కన్నా ఎస్ -1, సికి +1 యాడ్ చేస్తే డి, అలాగే ఎస్కి -1 యాడ్ చేస్తే ఆర్. ఇది ఈక్వల్ అయింది కాబట్టి ఆప్షన్ సి. ఇక నెక్స్ట్ టాపిక్ చూసినట్టయితే ఈ విధంగా ఇస్తాడు. లెటర్స్ ఇచ్చి మధ్యలో గ్యాప్ అయితే ఉంటుంది. ఆ గ్యాప్లో మనం ఫిల్అప్ చేయాల్సి ఉంటుంది. ఫస్ట్ ఒకసారి చెక్ చేసుకోండి. క్యూ డబ్ల్యూ ఉంది, అన్నిట్లో ఆప్షన్లో ఈ కామన్గా ఉంది కాబట్టి ఈ చేర్చినట్టయితే QWER. తర్వాత నెక్స్ట్ దాంట్లో అన్నిట్లో క్యూ కామన్గా ఉంది కాబట్టి క్యూ కూడా అక్కడ యాడ్ చేయాల్సి ఉంటుంది. ఫస్ట్ మనం ఈ అయితే యాడ్ చేద్దాం, తర్వాత క్యూ యాడ్ చేయాలి. QWERQ. ఒకసారి మొత్తం చదవండి. QWER. నెక్స్ట్ వచ్చేసి QXER వచ్చే అవకాశం ఉంది, ఎందుకంటే W తర్వాత X యాడ్ అయింది, సేమ్ అదే రో ఫాలో అవుతుంది కాబట్టి. నెక్స్ట్ ఈ ABCలో ఆర్ కామన్గా ఉంది, ఆర్ని అయితే అక్కడ పెట్టేద్దాం. ఇప్పుడు QWER QXER అని వస్తుంది. సో ఫస్ట్ క్యూ తర్వాత W ఉంది, తర్వాత క్యూ తర్వాత X ఉంది, ఇంకా క్యూ తర్వాత ఏమొస్తుంది Y వస్తుంది. Y అనేది ఆప్షన్ బిలోనూ ఉంది, ఆప్షన్ సిలోనూ ఉంది కాబట్టి ఇది కూడా మనం అక్కడ ఎంటర్ చేసిన తర్వాత చూసుకోవాలి. W అయిపోయింది, X అయిపోయింది, Y అయిపోయింది. ఇప్పుడు QZE తర్వాత ఏం రావాలి ఆర్ రావాలి. ఆర్ అనేది ఆప్షన్ సిలో ఉంది కాబట్టి దీని యొక్క ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ సి. నెక్స్ట్ యావరేజ్కి సంబంధించి ఒక క్వశ్చన్ అయితే వస్తుంది. యావరేజ్ ఆఫ్ 2 నెంబర్ 26 అండ్ 1 ఈజ్ 12 అన్నది ఏందో మనకు అనుకోవాలి. ఈ టైప్ ఆఫ్లో కూడా ఒక టాపిక్ అయితే వస్తుంది, సేమ్ క్వశ్చన్ వస్తుంది బట్ నెంబర్స్ మాత్రం మారుతాయి. ఫస్ట్ యావరేజ్ అన్నాడు కాబట్టి x + y/2 అయితే వేసుకోవాలి. ఈక్వల్ టు యావరేజ్ ఆఫ్ 2 నెంబర్స్ కదా, ఈక్వల్ టు 26. ఇప్పుడు 2 అవతలకి పోతే x + y ఈక్వల్ టు 26 × 2 ఏమవుతుంది 52. ఆల్రెడీ ఒకటేమో 12 కాబట్టి మనం ఏదో ఒక దాంట్లో సబ్స్టిట్యూట్ చేద్దాం. ఎక్స్లో సబ్స్టిట్యూట్ చేద్దాం. 12 + y ఈక్వల్ టు 52. సో y ఈక్వల్ టు 52 - 12 అంతే 40. దీని ఒక ఆన్సర్ వచ్చేసి 40. ఈ టాపిక్లో 1 క్వశ్చన్ అయితే ఉంటుంది. J <= H <= G ఈక్వల్ టు R > Z ఈక్వల్ టు E > D. ఫస్ట్ ఆప్షన్లో D > R అని ఇచ్చాడు, కానీ మనకు R > D కాబట్టి రాంగ్. ఆప్షన్ బి చూస్తే J <= G. J అనేది ఫస్ట్ ఉంది, అలాగే G అనేది <= ఉంది కాబట్టి ఈక్వల్. సి చూసినట్టయితే H <= R, కానీ ఇక్కడ రివర్స్ ఉంది, మామూలుగా H <R కాబట్టి ఇది కూడా రాంగే. ఇంకా D చూసినట్టయితే Z <D, కానీ మనకు Z <D. ఆప్షన్ బి మాత్రమే కరెక్ట్. J <= G. ఈ టైప్ ఆఫ్లో ఒక టాపిక్ అయితే ఉంటుంది. అర్థమెటిక్ మీన్ అయితే కనుక్కోవాలి. ఇక్కడ X F ఇచ్చింటాడు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఏం చేద్దామంటే x1 × f1 + x2 × f2 అలా చేసుకుంటూ పోవాలి. అంటే 10 × 5 + 20 × 5 + 30 × 4 +
40 into 6 plus 50 into 5. So 10 into 5 అంటే 50, 20 into 5 100, 30 into 4 120, 40 into 6 240, 50 into 5 250. టోటల్ క్యాలిక్యులేట్ చేసినట్టయితే 150 150 150 250 400 400 640 ప్లస్ 120 అంటే 760. సో ఇప్పుడు మళ్ళీ ఎఫ్ని సపరేట్గా క్యాలిక్యులేట్ చేయాలి, సపరేట్గా సమ్ చేసుకోవాలి. ఎఫ్లో 5 5 4 6 5 అది 15, ఇక్కడ 9 అంటే 25. ఎఫ్ ఈక్వల్ టు 25. మీన్ వచ్చేసి 760/25. సో క్యాన్సిలేషన్ చేసినట్టయితే 30.4 వస్తుంది. ఈ టైప్ ఆఫ్ ఇంకో క్వశ్చన్ అయితే వస్తుంది. ఇదేమంటే మీన్ ఆఫ్ ద ఫాలోయింగ్ డేటా ఈజ్ 4 మిస్సింగ్ ఫ్రీక్వెన్సీ. ఒకటి మిస్సింగ్ అయితే ఇచ్చింటాడు, ఆ మిస్సింగ్ ఫ్రీక్వెన్సీని మనం కనిపెట్టాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే సేమ్ 3 into 3 ప్లస్ 5 into 4 ప్లస్ 9 into ఇక్కడ ఏం లేదు కాబట్టి ఎఫ్ అనుకోవాలి ఫ్రీక్వెన్సీ కాబట్టి ప్లస్ 2 into 8. ఇక క్యాలిక్యులేట్ చేయాలి. 3 into 3 9 ప్లస్ 5 into 4 20 ప్లస్ 9f యాజ్ ఇట్ ఈస్గా వేసుకోవాలి ప్లస్ 2 into 8 16. మొత్తం క్యాలిక్యులేట్ చేస్తే 36 45 45 ప్లస్ 9f. ఇక నెక్స్ట్ వచ్చేసి ఎఫ్ మళ్ళీ సపరేట్గా తీసుకోవాలి. ఎఫ్ సపరేట్ అంటే 3 ప్లస్ 4 ప్లస్ ఎఫ్ ప్లస్ 8 8 4 12 ప్లస్ 3 15 15 ప్లస్ ఎఫ్. సో ఇక మీన్ అయితే కనుక్కోవాలి. 45 ప్లస్ 9f బై 15 ప్లస్ ఎఫ్. లెక్క ప్రకారం అంటే మన క్వశ్చన్లో మీన్ వచ్చేసి 4 ఉంది కాబట్టి 4 ఈక్వల్ టు 45 ప్లస్ 9f బై 15 ప్లస్ ఎఫ్. ఇప్పుడు 15 ప్లస్ ఎఫ్ అవతలకి పోతే అంటే క్రాస్ మల్టిప్లికేషన్ 14 into 4 60 ప్లస్ ఎఫ్ into 4 4f ఈక్వల్ టు 45 ప్లస్ 9f. 60లో 45 పోతే 15, అలాగే 9fలో 4f పోతే 5f. ఎఫ్ ఈక్వల్ టు 5 1 5 3 అంటే 3. ఎఫ్ ఈక్వల్ టు 3. ఈ టాపిక్లో 1 క్వశ్చన్ అయితే వస్తుంది, అలాగే ఇంకో క్వశ్చన్ వస్తుంది, బట్ అందులో కొంచెం డిఫికల్టీ ఉంటుంది. ఈ క్వశ్చన్ మనం సింపుల్గా అయితే చూసుకుందాం. ఫస్ట్ మనం సరి సంఖ్యతో స్టార్ట్ అయిందా బేస్ సంఖ్యతో స్టార్ట్ అయిందా చెక్ చేసుకోవాలి. ఇక్కడ చూస్తే 2 అంటే సరి సంఖ్య, 2 తర్వాత 5 ఉంది బేస్ సంఖ్య, తర్వాత 2 సరి సంఖ్యలు అయితే ఉన్నాయి, తర్వాత మళ్ళీ ఒక బేస్ సంఖ్య ఉంది, తర్వాత 3 సరి సంఖ్యలు అయితే ఉన్నాయి, తర్వాత ఒక బేస్ సంఖ్య, తర్వాత మళ్ళీ ఒక సరి సంఖ్య, మళ్ళీ బేస్ సంఖ్య తర్వాత 2 సరి సంఖ్యలు, మళ్ళీ బేస్ సంఖ్య 3 సరి సంఖ్యలు, తర్వాత అక్కడికి స్టాప్ అయింది. కాబట్టి దీని ఆన్సర్ వచ్చేసి 3. జస్ట్ పాస్ కావాలనుకున్న వాళ్ళు ఈ విధంగా అయితే ట్రై చేయాలి. ఈ వరకు చేస్తే మీకు 16 మార్క్స్ అయితే వస్తాయి. ఫస్ట్ మనం సరి సంఖ్యతో స్టార్ట్ అయిందా బేస్ సంఖ్యతో స్టార్ట్ అయిందా ఆ సంఖ్యను మాత్రమే ఎంచుకోవాలి. సేమ్ ఇలానే స్టార్టింగ్లో బేస్ సంఖ్య ఉందనుకో, బేస్ సంఖ్య ఎక్కడికైతే అయిపోతుందో అది దాని ఆన్సర్. ఇక మ్యాథ్స్లో కొన్ని సింపుల్ అడిషన్స్ అయితే ఇస్తారు, అందులో 1 లేదా 2 మార్క్స్ తెచ్చుకోవచ్చు. అది కాబట్టి మీకు 18 మార్క్స్ అయితే వస్తాయి. ఇక 12 మార్క్స్ వచ్చేసి మీరు సిరీస్లో 2 మార్క్స్, రూల్స్లో 2 మార్క్స్, తర్వాత గ్రాఫ్లో ఒకసారి 1 మార్క్ లేదా 2 మార్క్స్. అంటే ఒక్కోసారి గ్రాఫ్లో ఓన్లీ 1 డే వస్తుంది, ఒక్కోసారి 2 వస్తాయి గ్రాఫ్స్లో. ఇక ఈ టేబుల్ అయితే కొందరు మిస్టేక్ చేస్తారు, సో ఇది మనం అవాయిడ్ చేద్దాం. ఇక స్క్వేర్స్, ఎల్సిఎం, డివిజబుల్ కూడా వస్తాయి, ఒక 2 క్వశ్చన్స్ అయితే వస్తాయి. తర్వాత పర్సెంటేజ్ సింప్లీగానే అడుగుతాడు, తర్వాత లీనియర్ ఈక్వేషన్స్ ఇస్తారు. ఆ క్వశ్చన్స్తో పాటు ఈ లీనియర్ ఈక్వేషన్స్, పర్సెంటేజు, డివిజబుల్, అడిషను, ఎల్సిఎం సంబంధించి మీరు కొంచెం ప్రిపేర్ అయ్యారు అనుకోని మీకు 30 అయితే వస్తుంది, కట్ ఆఫ్ కేటగిరీ సరిపోతుంది. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ఒక లైక్ చేసి ఛానల్కి తప్పక సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.